Season 9 winner is Kalyan Padala. మనం కప్పు గెలిచాం బిగిలు. కప్పు మాది, ఇగోండి ఈ కప్పు మాది. అన్న కూడా కప్పు కొట్టినంటే ఎంత ఏడ్చానంటే నేను అసలు వెరీ హ్యాపీ. నువ్వు టాప్ 2లో నిల్చున్నావు కదా, నేనే గెలుస్తానని ఫీల్ అయ్యావు? కాన్ఫిడెన్స్ అయితే ఉంది. కానీ మీ గ్రాఫ్ చూస్తే 12,000 ఫాలోవర్స్ నుంచి జస్ట్ ఒక 10 సెకండ్ల ముందే 500K కొట్టారు మీరు. మీకు తెలుసా తెలీదు? మీరు చూడలేదు అసలు. నా ఫోన్ ఇప్పటివరకు నాకు ఎక్కడ ఉందో కూడా తెలియదు. మీ ఫ్యాన్ బేస్ ఎలా ఉందో తెలుసా? ప్రతి అమ్మాయికి మీరు ఒక బాయ్ ఫ్రెండ్ లాగా అయిపోయారు. నాకు మీ నాన్నగారు వచ్చినప్పుడు గూస్ బంప్స్ మూమెంట్ ఏంటి తెలుసా అన్న? నువ్వు లేచిన వెంటనే ఒకటే అన్నావు, నాన్న కన్స్ట్రక్షన్ ఎక్కడి వరకు వచ్చిందని అడిగేవు చూడు. కొడుకు కళ నెరవేర్చడం కోసం అక్కడ అడిగేవు చూడు. నేను డబ్బులు పట్టుకొస్తున్నా, కన్స్ట్రక్షన్ పూర్తి చేయని ధైర్యం ఇచ్చిన వాళ్ళగా అనిపించింది అన్న నాకు. నిజం చెప్తున్నా బ్రో, నీ జర్నీ ఎంత ఇన్స్పిరేషన్ అంటే ప్రతి ఒక్క సామాన్యుడు ఏం ఫీల్ అవుతాడు తెలుసా? ఉంటే కళ్యాణ్ పడాలలాగా ఉండాలి అని ఫీల్ అవుతాడు. అఫ్ కోర్స్ నేను కూడా. హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు టేస్టీ రాజా ఛానల్. ఫస్టే చెప్పాను నేను, మొదటి వెళ్ళినప్పుడు నేనే వీడియో చేస్తా, వచ్చినప్పుడు కప్పు పట్టుకొని వీడియో చేస్తా అని మాట ఇచ్చా కళ్యాణ్ భాయ్తో. వెళ్ళేటప్పుడు కూడా మాట్లాడావు. సో కళ్యాణ్ అన్న కప్పు ఇచ్చావు, ఫస్ట్ వీడియో మళ్ళీ ఎలా ఉంది? కప్పు కొట్టావు, ఏం ప్రౌడ్ ఫీలింగ్ ఉంది? మామూలుగా ఉంటుంది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలుసా, నాకు కప్పు గిఫ్ట్ ఇచ్చావని నేను ఫీల్ అవట్లా. నా బర్త్డే రోజు నువ్వు కప్పు గిఫ్ట్ ఇచ్చావని ఫీల్ అవుతున్నా. ఈ రోజు నా బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా ఎంత ప్రౌడ్గా ఉందంటే ఈ కప్పు పట్టుకున్నప్పుడు. అంటే నేను ఆల్రెడీ ముందే ఎక్స్పెక్ట్ చేశా, 4 రోజుల ముందే ఎక్స్పెక్ట్ చేశా నువ్వు కప్పు పట్టుకొస్తావు, నేను బర్త్డే చేసుకుంటా అని. నిజంగా మీ ఊరు వెళ్ళి మాట్లాడదాం, ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ముందైతే మనం కప్పును కొంచెం సైడ్ పెడదాం కాసేపు. సో గోదావరి విందు మర్యాదల నుంచి మంచి ఫుడ్ తీసుకొచ్చా. ఇన్ని రోజులు ఫుడ్ మిస్ అయ్యా. సో ఫస్ట్ స్టార్టరే డైరెక్ట్ వేసేద్దాం. ఏంటి అసలు? ప్రాన్. సీ ఫుడ్. అబ్బా, ఆఫ్టర్ 105 days. అంటే సీ ఫుడ్ అసలు లేదన్న అక్కడ? ఎక్కడ లేదు, అసలు లేదు. ఎప్పుడు మా డెమాన్ గార్డ్ ఫ్యామిలీ వచ్చినప్పుడు వాళ్ళ మమ్మీ పంపించినట్టున్నారు ప్రాన్స్ బిర్యానీ అంటే. సో ఇద్దరు కామనర్లు వెళ్ళి ఆల్మోస్ట్ ప్రైజ్ మనీ అంతా ఇద్దరు కామనర్లే కొట్టారు. అంటే సెలబ్రిటీలు కూడా ధీటుగా చేసి కొట్టారు. మీకు దాని మీద మీ ఫీలింగ్ ఏమనిపించింది అన్న? ధీటుగా అని కాదు, గుడ్ మూవ్, స్మార్ట్ మూవ్ మనోడు చేసింది. నువ్వు టాప్ 2లో గుడ్ మూవ్ తీసుకున్నావు, డెమన్ పవన్ అని చెప్తున్నావు అన్న. నువ్వు టాప్ 2లో కూర్చొని నిల్చున్నావు కదా, నేనే గెలుస్తానని ఫీల్ అయ్యావు నువ్వు? కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోకూడదు, కానీ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఓకే, నన్ను నమ్మి నాకు ఓటేసిన జనాలు ఇప్పుడు నాకు మోసం చేయాలని నమ్మకం అయితే ఉంది. ఆడియన్స్ పోయింది నాకు నమ్మకం. నీకు ఎప్పటి నుంచి నేను విన్నర్ అవుతానని కాన్ఫిడెన్స్ వచ్చింది? అందరూ బేసికల్గా ఏంటంటే చాలామంది ఇప్పుడు నేను ముందు ఎక్కడి నుంచి వెళ్ళినప్పుడే కానీ వెళ్ళక ముందు కానీ పీపుల్ అందరూ ఎక్కువ ఏంటంటే టాప్ ఫైవ్. మీరు ఎప్పుడైనా గమనించారో లేదా, నా నోట్ల నుంచి ఎప్పుడు టాప్ 5 రాలే. ఎందుకంటే చూస్ టు బి ఫస్ట్ ప్లేస్. అక్కడే అనుకున్నా, ఫస్ట్ ప్లేస్లో ఉందాం అనుకున్నా. అందుకే నేను ఎప్పుడు టాప్ 5లో ఉండాలి నేను ఎప్పుడు చేయలే. ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యింది అంతా ఓకే, కానీ టాప్ 5లోనే ఉంటే చాలే అని ఎప్పుడైతే అనుకోలేదు. నేను ఫస్ట్లో ఉండడమే కావాలనుకున్నా. ఆ కాన్ఫిడెన్స్తో ఉన్నా. ఫస్ట్ అయితే ప్రాన్ తినండి అన్న, గోదావరి నుంచి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఎప్పుడెప్పుడు చెప్తావని వెయిటింగ్. ఎందుకు ఇలా చేస్తాడు? వచ్చినా కానీ ఇదేంటి ఇలా పడ్డాడు ఫుడ్ మీద అనుకోకూడదు కదా. ఎలా ఉంది టేస్ట్? సూపర్. ఉభయ గోదావరి జిల్లా గుర్తొచ్చేది అబ్బాయి. ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ ఫుడ్ కంప్లీట్గా ఇది. సో నేను ఇప్పుడు నెమ్మదిగా మన జర్నీ చూస్తే ఒక సోల్జర్ టు అగ్ని పరీక్ష టు బిగ్ బాస్ టు బిగ్ బాస్ విన్నర్, ఈ జర్నీ మీకు ఎలాగ అనిపించింది? అంటే 4 monthsలో ఇంత చేయొచ్చా అనేది నాకే ఒక సర్ప్రైజ్లా ఉంది. బట్ మనిషి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చా అనేది ఇదే ఎగ్జాంపుల్ ఏమనిపించింది నాకు. ఎందుకంటే ఒక సామాన్యుడిగా మీరు వెళ్ళి ఈరోజు ఒక సెలబ్రిటీ అయ్యి రావడం కాక, ఎన్నో లక్షల మంది అభిమానం పొందింది కాక, మీ ఫ్యామిలీని మీరు సెటిల్ చేశారు బ్రో.
అదొకటి ఉంది. మీ ఫ్యామిలీని మీరు సెటిల్ చేశారు. అవును. అసలు మీ నాన్నగారు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడినప్పుడు ఆ మాటలు వింటుంటే ఇది కదా ఒక కొడుకు చేయాల్సింది ఒక తండ్రికి అని ఫీల్లోకి వచ్చాను నేను. థ్యాంక్ యూ. సో ఏమనిపిస్తుంది మీకు, ఈ జర్నీ పరంగా ఏమనిపిస్తుంది బ్రో? అదే చెప్తాను, ఇప్పుడు 4 months ముందు నేను ఎవరో తెలియదు ఎవరికి. సో నాకు ఈ అవకాశం ఇచ్చి ఇలా కామనర్గా ఉన్నప్పుడు కూడా నాకు ఒక అవకాశం ఇచ్చి నువ్వు రా, నీకు టాలెంట్ ఉంది అంటున్నావు కదా, నువ్వు రా, నువ్వు వచ్చి నువ్వు చెక్ చేసుకో, నీ టాలెంట్ ఏంటో చూపించు మాకు అని చెప్పి వాళ్ళు వచ్చి పిలిచినప్పుడు నేను వెళ్ళడం జరిగింది. వాళ్ళదే వాట్ ఎవర్ ఎండమోల్ షైన్వర్ కానీ షార్మా కానీ నన్ను తీసుకోవడం జరిగింది. అంటే ఓకే ఆబ్వియస్ ఓటింగే, ఆడియన్స్ ఓటింగ్ ద్వారా తీసుకొని నమ్మి కూడా పంపిస్తారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ స్టార్మా అండ్ ఎండమోల్ షైన్. థ్యాంక్ యూ బిగ్ బాస్ టీమ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే, మీరు శ్రీజ ప్రియ ముగ్గురు మంచి బాండింగ్లో ఉంటారు, ముగ్గురు కామనర్స్. వాళ్ళ గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు మీరు? వాళ్ళు ఇంకా మరి నా అక్కలని చెప్పుకోవాలి, ఇంకేం చెప్తాను, వాళ్ళిద్దరు ఉంటేనే కదా మ్యాక్సిమం ఏదైనా సరే. ముందు నుంచి వాళ్ళు నాకు ఫ్రెండ్స్, నాట్ ఈవెన్ అగ్ని పరీక్ష స్టార్టింగ్ డే నుండి నాకు శ్రీజాకి నాకు అదే బాండింగ్ ఉంది, ప్రియాకి నాకు అదే బాండింగ్. మీ గురించి ఏం చెప్పింది తెలుసా ప్రియాతో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు? కప్పు కొట్టేది కళ్యాణ్ అని చెప్పింది. నిన్న కూడా చెప్పింది కప్పు కొట్టాడరా కళ్యాణ్ అని. నేను ఇంటర్వ్యూ చేసిన ప్రియాతో, మీకు తెలియదు కాబట్టి మీరు చూడలేదు కాబట్టి చెప్తున్నా. కానీ మీ గ్రాఫ్ చూస్తే 12,000 ఫాలోవర్స్ నుంచి జస్ట్ ఒక 10 సెకండ్ల ముందే 500K కొట్టారు మీరు. మీకు తెలుసా తెలీదు? మీరు చూడలేదు మీరు శ్వాసలు 500K అన్న, నాట్ ఏ ఈజీ జోక్. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ ఫర్ దిస్ రెస్పాన్స్. అండ్ మీ సైడ్ నుంచి ప్రతి జిల్లా నుంచి సపోర్ట్ వచ్చింది. ముఖ్యంగా మీకు నిల్చున్న ప్రశాంత్ అన్న, మీ బ్రదర్ ప్రశాంత్ అన్న, ఆయన గురించి ఏం చెప్తారు బ్రో? నిజంగా ఇక్కడ అడుగుతున్నా బ్రో, ఆయన గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. కూలింగ్లో నా సూపర్ సీనియర్ ప్రశాంత్ అనే దానికన్నా ముందు వాళ్ళ చెల్లి తెలియాలి మీకు అందరికి. వాళ్ళ చెల్లి నేను బాగా క్లోజ్ అనమాట. అంటే సేమ్ ఇద్దరు ట్విన్సే కాబట్టి తనకి నేను బాగా క్లోజ్. నా సేమ్ ఇద్దరు ఒకటే క్లాసు, సూపర్ సీనియర్ కదా. నేను కొంచెం చిన్నప్పుడు అల్లరల్లగా ఉంటాను కాబట్టి నాతో పాటు బాగుండేది. సో అలా తిని కూడా క్లోజ్ అయ్యాడు. నేను హాస్టల్, వీళ్ళు వాళ్ళు నేను ఏదైతే చదువుకుంటున్నాను అక్కడే నేటివ్ కాబట్టి నేను సండే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, బాగా చూసుకునేవారు. అక్కడ బాండింగ్ అది ఏర్పడిపోయింది. ఆఫ్టర్ స్కూలింగ్ నేను గ్రాడ్యుయేషన్ అంతవరకు బాగానే టచ్లో ఉన్నాను. తర్వాత మా అన్న నాకు సర్వీస్కి వెళ్ళాడు, తన బిజీలో తను అయిపోయాడు, నేను బిజీలో నేను అయిపోయాను. బట్ అదే చెప్తాను, ఒక మనిషికి ఒక్కసారి పరిచయం ఏర్పడిందంటే నువ్వు ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఫోన్ చేసినా సరే నేను ఉన్నానురా నీకు అనే మనుషులు చాలా తక్కువ మంది దొరుకుతారు లైఫ్లో. స్కూల్ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, ఫోన్ చేశారా బాబా ఇలా ఉందరా పరిస్థితి అంటే, నాట్ ఈవెన్ అందరూ 10 మంది రెస్పాండ్ అవ్వలేరు కదా. సో ఆ 10 మందిలో ఒకరు రెస్పాండ్ అవుతారో ఒకరు నాకు ఇప్పుడు ప్రశాంత్ అని నాకు తెలుసు. ఒక్కడు చెప్పనా, ప్రపంచానికి కూడా తెలుసు. ప్రపంచానికి ఇప్పుడు నేను చెప్తున్నా 105 days ఆయన నిద్రలేదు. ఆయనకి నిద్ర లేదు, నన్ను పడుకోనివ్వలేదు. 2 జరిగాయి. ఆయన నిద్ర లేదు, నన్ను పడుకోనివ్వలేదు. ఈ 2 జరిగాయి. మీ మీద అంటే సోల్జర్ అని, తెలుగు వర్డ్స్, కన్నడ అని బోల్డ్ అయితే ప్రతిదీ మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళం మేము. నిజం చెప్తున్నా బ్రో, నీ జర్నీ ఎంత ఇన్స్పిరేషన్ అంటే ప్రతి ఒక్క సామాన్యుడు ఏం ఫీల్ అవుతాడు తెలుసా? ఉంటే కళ్యాణ్ పడాలలాగా ఉండాలి అని ఫీల్ అవుతాడు. అఫ్కోర్స్ నేను కూడా ఉంటే కళ్యాణ్ పడాలలాగా ఉండాలనే ఫీల్ అవుతాడు ప్రతి కుర్రాడు. ఎందుకు తెలుసా? మీ ఫ్యాన్ బేస్ ఎలా ఉంది తెలుసా? ప్రతి అమ్మాయికి మీరు బాయ్ ఫ్రెండ్ లాగా అయిపోయారు. అంత ఫ్యాన్ బేస్ ఉంది మీకు. మీకు తెలియట్లేదు ఆ ఫ్యాన్ బేస్ ఎలా ఉంది అనేది. అంటే చెప్తున్నా బ్రో, అంటే అంత ఫ్యాన్ బేస్ ఉంది మీకు. సో ఇంత సక్సెస్ వచ్చింది కదా, ఈ సక్సెస్ మీద మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు బ్రో? ముందు తింటూ మాట్లాడదాం. మీకు ఏ బిర్యానీ కావాలి చెప్పండి, అదే పెడతా. ఏది బాగుంటుందో అది పెట్టు, ఎక్కువే వద్దులే బ్రో. మీకు హౌస్లో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఒకరు దొరికారు, అది మీ అదృష్టం. అండ్ మీరు సక్సెస్ అయ్యాక కూడా చెప్పారు ఆ వ్యక్తుని వల్లే నేను ఇంత సక్సెస్ అయ్యాను అని. దాని మీద మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు బ్రో? సపోర్ట్ అంటే ఇది గేమ్ పరంగా కాదు, పర్సనాలిటీ పరంగా. అంటే ఇప్పుడు నా జోన్ నీకు తెలిసే ఉంటుంది, ముందు నన్ను చూసి వెళ్ళావు కాబట్టి నీకు తెలిసే ఉంటుంది. నీ దగ్గర నుంచి వెళ్ళి ఉండే కాబట్టి నీకు తెలిసే ఉంటుంది. అంటే మనుషులతో ఎక్కువ మాట్లాడను, సైలెంట్గా ఉంటానని చెప్పేసి. అలా ఉన్నప్పుడు తను హౌస్ పర్సెప్షన్ చెప్పేదన్నమాట. అరే ఇలా ఉంటే బాగాలేదు, నువ్వు ఇలా ఉంటే నేను తప్పుగా అనుకుంటున్నారు. తను అర్థం చేసుకుంది నన్ను బాగా. ఇలా ఉంటే నువ్వు తప్పుగా అనుకుంటున్నారు, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే నువ్వు ఏదేదో చేస్తారు. సో నువ్వు అందరితో మాట్లాడడానికి ట్రై చేయి, నువ్వేంటో నువ్వు చూపించకపోతే నువ్వు ఎలా కనిపిస్తావు, నువ్వేంటని నీకు ఎలా తెలుస్తుంది అని చెప్పి నాకు ఒక వే ఆఫ్ గైడెన్స్ అనేది ఖచ్చితంగా. ఇమ్ము గేమ్ ఎలా అనిపించింది అన్న మీకు? ఇమ్మాన్ గేమ్ సూపరా. మరి అన్ని టాస్కులు గెలిచిన ఏదో ఓటింగ్లో లేని నామినేషన్లో లేకపోవడం వల్ల వెనకపడ్డాడని మీకు అనిపించింది ఎప్పుడైనా? ఎగ్జాక్ట్.
ఎప్పుడైతే ఇమాన్యుల్ అన్న ఎలిమినేటెడ్ అని నాకు సార్ అన్నారో ఐ ఫెల్ దట్ ఓకే అన్న నామినేషన్ ఉండుంటే మేబీ ఎక్కువ ఉండుంటే ఛాన్స్ ఉండదు. ఆయన టాప్ 2 డిజర్వ్డా? మైట్ ఖచ్చితంగా డిజర్వ్డ్. ఓకే, ఇమ్ము అన్న గురించి పక్కన పెడితే సంజనా గారు గుడ్డుల టాస్క్ మీకు ఐడియా ఉందన్న? ఫస్ట్ వీక్లో ఆ గుడ్డుతోనే గేమ్ స్టార్ట్ అయింది. అసలు బస్ అంతా వచ్చింది ఆ గుడ్డుతోనే. దాని గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అదే చెప్తున్నా. ఇప్పుడు నేనంటే అప్పుడు ఫస్ట్లో నాకేమనిపించిందంటే ఈవిడ ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనిపించేది. తర్వాత అనిపించింది ఓకే అందరూ అటెన్షన్ గ్రాప్ చేయడానికి చేస్తున్నారు, ఈవిడ అలా కాదు, మంచి పర్సనే, బట్ నార్మల్గా ఉన్నారు అని చెప్పి నాకు అర్థమైంది. ఫస్ట్ 2 వీక్స్లో ఆవిడకి నాకు అంతే ఉండేది కాదు. ఆవిడ కూడా అడిగేవారు ఎందుకు నాతో మాట్లాడట్లేదు, ఎందుకు నువ్వు నాతో కరెక్ట్గా ఉండట్లేదు అని చెప్పి సంజన గారు కూడా నన్ను అడగడం జరిగింది. నేను చెప్పా అయ్యో అలా ఏం లేదండి, నాకు అందరి మీద ఒకటే ఒపీనియన్ ఉంటుంది, నాకు ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్స్ ఉండవు. సో నేనే సింపుల్ ఒకటే, మీరు నాకు కనెక్ట్ అయితే ఖచ్చితంగా మాట్లాడతాను, అలా ఏం ఉండదు. ఆర్టిఫిషియల్గా అయితే మాట్లాడలేనని చెప్పాను సంజన గారు. ఓకే, తర్వాత ఆవిడ జెన్యూన్ అనిపించారు, ఆవిడతో కూడా బాగానే మాట్లాడడం జరిగింది. ఆ వాష్రూమ్ విషయంలో మీరు స్టాండ్ తీసుకున్నారు కదా, అంత పెద్ద ఇష్యూ అవుతుంటే ఆవిడ అప్పుడు కంటెంట్ కోసం చేస్తుందని మీకు అనిపించిందా, కావాలని చేస్తున్నారు అనిపించిందా? అది కోపంతో చేస్తున్నారండి. కోపం అంటే ఫ్లోరా గారికి ఆవిడకి కొంచెం టర్మ్స్ ఇష్యూ ఉన్నాయి ఆ పర్టికులర్ టైం. ఓకే, సో ఆవిడ ఫ్లోరా గారిని ఎలాగైనా ఫీల్ చేయాలి, హర్ట్ చేయాలి అనేది ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ టైం పాపం ఫ్లోరా గారిని అనిపించి మాస్క్ మ్యాన్ గేమ్ ఎలా అనిపించింది అన్న? హరీష్ గారు చాలా మంచోళ్ళండి. హరీష్ గారి గురించి నేనేం చెప్తాను ఇంకా. మాస్క్ మ్యాన్ చాలా మంచి ఆయన. అంటే మాకు అలా పోర్ట్రేట్ అంటే మాకు వచ్చేది అలా రాలేదు మరి. అంటే మేబీ అదే చెప్తున్నాం కదా సార్, అందరికీ ఒకలా అర్థం కాదు. అంటే ఎగ్జాంపుల్ కూడా నేనే ఇప్పుడు అన్ని చూసినోడు నేనే కదా గేమ్లో. ఓకే, ఎంత నెగిటివ్ ఎంత చూసానో ఎంత పాజిటివ్ చూసానో అంతకంటే ఎక్కువ నెగిటివ్ చూసాను కదా. అంతే పాప అతను మంచోళ్ళు. మరి ఏం జరిగిందో నాకు తెలియదు ఇప్పుడు, ఎందుకంటే నేను ఇప్పుడే బయటకు వచ్చాను కాబట్టి నిజంగా నాకు అసలు ఏమీ తెలియదు దాని గురించి. చాలా మంచోళ్ళు. మరి అసలు ఏం జరుగుతుందో నాకైతే ఇప్పటికీ నాకు ఈ టేస్ట్ చూసి చెప్పన్నా ఎలా ఉంది ఈ ఫుడ్? చాలా బాగుంది. చాలా బాగుందా? అండ్ ఇంకోటి మాట్లాడాలంటే వీళ్ళందరికంటే మెయిన్ ఏంటంటే తెలుగు రాకపోవడం వల్లే ఫ్లోరా సైని గారు బయటకు వచ్చారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఎవరు కాదా? లేదు కాదు. అంటే అదొక పాయింట్ అయిపోయేది అందరికి. అంటే ఏం చెప్పినా అంటే ఆవిడ ఓకే గేమ్ పరంగా చూసుకుంటే కనుక ఆవిడ కొంచెం లోలోనే ఉంటారు గేమ్లో. కాకపోతే ఏంటంటే అందరూ అదో ముందు పాయింట్ ఒకటి పెట్టేసేవారు అనమాట. ఇప్పుడు డల్ స్టూడెంట్కి ఎవరు నువ్వు డల్ స్టూడెంట్ అందుకే ఇలా చేస్తున్నావు అని ఎలా పెట్టేస్తారు స్కూల్లో అందరూ అలా పెట్టేశారు పాపం. బట్ ఆవిడ లాంగ్వేజ్ ఇష్యూ అయితే కాదు బ్రో. ఫస్ట్ 3 వీక్స్ తర్వాత షకీబ్ వీళ్ళంతా వచ్చి నువ్వు వెనకున్నావు, నువ్వు వెనకబడి ఉన్నావు అన్నారు కదా. అప్పటి నుంచే నీకు అర్థమైందా నువ్వు వెనకున్నావు, నువ్వు గేమ్ మార్చుకోవాలి, చేంజ్ చేసుకోవాలి అని మీకు ఏమైనా అర్థమైందా అన్న? ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనే విషయం గురించి ఆలోచించా, డెఫినెట్గా ఆలోచించా. అదే చెప్తున్నా, వెన్ ఐఎమ్ థింకింగ్ అదే పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఈ గైడెన్స్ రావడం, ఇప్పుడు ఏదైతే పేరు చెప్పావో ఆ మనిషి దగ్గర నుంచి గైడెన్స్ రావడం నాకు అయిపోయింది. ఆ మనిషి నుంచి గైడెన్స్ కదా, ఆ మనిషి కాస్ట్యూమ్స్ కూడా వచ్చాయి, వడ్డీ పంపించాడు. నాకు అర్థమైంది ఎప్పుడైతే నేను అది చూసానో ఓకే షాకిబ్ గడే పంపించాడు. అది ఇంకోటి ఏంటంటే ఆ మనిషి వచ్చి చెప్పిన తర్వాత నీ గేమ్ అంతా ప్లాన్ చేంజ్ అయిందని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. షాకిబ్ భయ్ అయితే కూడా అదే మాట, భయ్యా నువ్వు చెప్పాక గేమ్ ప్లాన్ మారింది భయ్యా అని. ఇంకోటి ఏంటంటే మీరు వచ్చి మళ్ళీ వచ్చి నామినేషన్ చేసినప్పుడు శ్రీజ అలా మాట్లాడడం కానీ ప్రియా మాట్లాడడం కానీ ఏమన్నా బాధ అనిపించిందా బ్రో? బాధ ఏమనిపించలే. ఐ రియలైజ్డ్ ఏదో నేను తప్పు చేసి ఉంటాను. శ్రీజ నాకు ఎందుకు అలా చెప్తుంది, శ్రీజ నా మంచి కోరుకునేది కదా, శ్రీజ నాకు అది ఎప్పుడు చెప్పదు కదా. సో అదే చెప్పిందంటే మేబీ నేను ఏదైనా చేశానా, ఏదైనా నేను అది తప్ప, నా వే ఆఫ్ థింకింగ్ ఏదో తప్ప అని ఆలోచించుకున్నాను. రిలీజ్ అయ్యా వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి, వేరే వాళ్ళు చేశారని ఊరుకోకూడదు అని చెప్పి ఆ వీక్లో కొంచెం. చిట్టి పికిల్స్ రమ్య ఆ మాటలు నువ్వు తీసుకోలేవా? తీసుకోలేదు. వై? అదే చెప్తున్నా, కళ్యాణ్ అనేవాడు అర్థమైతే అలా మాట్లాడారు. అదే సి అక్కడ ఏమైపోయిందంటే వాళ్ళు ఫస్ట్ 2-3 వీక్స్ చూసిన గేమ్ని పట్టుకొని గేమ్లో దిగారు. నువ్వు 4 వీక్స్ చూసావు, 5th వీక్ 6th వీక్ నువ్వు చూడలేదు, నీకు తెలియదు గేమ్ ఏంటో. నాకు ఆ టైంలో చాలా కోపం వచ్చింది, 2 చేతులు చప్పట్లు అవి అది చాలా కోపంగా అనిపించింది నాకు. నేను అదే చెప్తున్నాను సార్, ఇప్పుడు ఎలా అయిపోతుందంటే వాళ్ళు అదే పర్సెప్షన్తో వచ్చారు, ఆ పర్సెప్షన్తో బయటికి వాళ్ళు ఏంటంటే ఈ మనిషిని ఆడుకుందాం అనుకుని వచ్చినట్టు అనిపించింది నాకు. సి ఒక్కటి ఫ్రాంక్గా చెప్తా, దీన్ని మరి తప్పుగా అనుకోకండి ఎవరు. చాలామంది వాళ్ళు వచ్చిన 5 స్టార్స్ వచ్చిన తర్వాత మెజారిటీ పీపుల్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి
నాది ఎలా ఉంది, నాది బయటకు ఎలా వెళ్తుంది, ఇదండి ఇలా ఉందా అలా ఉందా, ఈ ఇడ్లీ నాది ఏమవుతుంది అందరూ అడిగారు. ఒక్కడిని కూడా అడగలేదు నేను, నాట్ ఈవెన్ ఒక్కళ్ళు కూడా నేను అడగలేదు. అది మీకు బయటికి ఎలా వచ్చిందో లేదో తెలియదు కానీ ఒక్కళ్ళు కూడా అడగలేదు. ఎందుకంటే సేమ్ అదే నమ్ముతున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక ఆడియన్నే. 4 months ముందు వరకు నేను ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి నేను చూస్తాను. నువ్వు 4 వారాలు చూసావు, 5వ వారం 6వ వారం నువ్వు చూడలేదు గేమ్, నీకు ఎలా తెలుస్తుంది బయటపడి 2 వారాలు ఏం జరిగిపోయిందో అని చెప్పేసి. సో నేనైతే ఎప్పుడు అడగలేదు ఎవరు, నేను ఇప్పుడు వాట్ ఎవర్. నాకు మీ నాన్నగారు వచ్చినప్పుడు గూస్ బంప్స్ మూమెంట్ ఏంటి తెలుసు అన్న. ఫస్ట్ నాన్నగారు నువ్వు కప్పు పట్టుకురా, నువ్వు డబ్బులు పట్టుకురా అనడం అనలేదు. నువ్వు లేచిన వెంటనే ఒకటే అన్నావు, నాన్న కన్స్ట్రక్షన్ ఎక్కడి వరకు వచ్చిందని అడిగావు చూడు. నిజంగా సొంత తండ్రి కొడుకు కళ నెరవేర్చడం కోసం అక్కడ అడిగావు చూడు. నేను డబ్బులు పట్టుకొస్తున్నా, కన్స్ట్రక్షన్ పూర్తి చేయని ధైర్యం ఇచ్చిన వాళ్ళగా అనిపించింది అన్న నాకు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఉన్నాము అంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పటి వరకు మనం ఏం చేయలేదు. ఇప్పుడు ఈ స్టేజ్లోనే కదా మనం ఏదైనా చేయాలంటే. సో కన్స్ట్రక్షన్ అవుతుందా ఏదైనా ప్రాబ్లం, మా అమ్మ వచ్చినప్పుడు కూడా అడిగా, అమ్మ వచ్చినప్పుడు కూడా అడిగాలి, ఓకే అంత బాగానే ఉంది, అంత ఉన్నాయని చెప్తారు. ఇంకో క్రాస్ కన్ఫర్మేషన్ కోసం నేను అడిగాను కన్స్ట్రక్షన్ ఎక్కడ దాకా అయింది. ఇప్పుడు ఇల్లు పూర్తయి అది త్వరలో గృహప్రవేశం కూడా చేయాలి, మేము వస్తాం మంచిగా ఎంజాయ్ చేస్తాం కూడా. గృహప్రవేశం అయిపోయింది, అది జస్ట్ పాలు పొంగించడం అయ్యిందంట, గృహప్రవేశం ఉంది మీకు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే, మీరు వెళ్ళినప్పుడు మీరు ఒక మాట ఇచ్చారు, రాజు నేను కప్పొట్టుకు వస్తా మీరు చూసుకోండి అనేసి అన్నారు. నేను చూసుకున్నానా ఖచ్చితంగా లైవ్ లో లేకపోతే ఏది కాంట్రిబ్యూషన్ లేకుండా ఖచ్చితంగా. విజయనగరంలో ఓటింగ్ గీటింగ్ అవి ఇవి అన్నీ చేసాం. బట్ చాలా హ్యాపీగా ఉందన్న. ఒక సామాన్యుడికి వెళ్ళి ఇంత పెద్ద గెలుపుని మా అందరితో నువ్వు షేర్ చేసుకొని, అదీ కాక మాతో వచ్చి మాట్లాడి ఇదంతా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఒకటే చెప్తా, నీ సక్సెస్ వెనుకున్న రహస్యం ఏంటి అంటే, ఒకే ఒక మనిషి దుర్గాప్రసాద్. ఆ మనిషిని నువ్వు లైఫ్లో వదులుకోకూడదు ఇంకా. అది మాత్రం నేను బల్ల గుద్ది చెప్తున్నా. నాకు తెలుసు. 2 మీ నాన్నకి ఎందుకు థ్యాంక్స్ చెప్పుకుంటా నాకు అర్థం కాదు. అదేలే. ఇంకొకటి ఏంటి అంటే, మీ నాన్నగారు మాట్లాడే మాటలు బయట ఎంత వైరల్ అయ్యాయి తెలుసా? ప్రతి సామాన్యుడికి అలాంటి తండ్రి అలాంటి కొడుకు కళ నెరవేర్చాలంత వైరల్ అయ్యాయి. దీని మీద మీరు ఏం చెప్తారన్న? లేదు, నాకు అలవాటు డాడీ అలా మాట్లాడడం, చిన్నప్పటి నుంచి అలానే మాట్లాడు. మీరు ఎప్పుడు మాట్లాడుకోలేదు. థింగ్ ఏంటంటే అదే చెప్తున్నా, హాస్టల్లో పెరిగినోడిని, కోచింగ్లో తిరిగినోడిని, ఎక్కువ మాట్లాడాడు చిన్నప్పుడు. అంతే కదా, మన దగ్గర ఫోన్లో ఉండవు మాట్లాడడానికి. సో నేను ఏదైతే ఉన్నానో 3-4 years స్పాన్ ఏదైతే ఉన్నానో, ఆ పాయింట్ ఆఫ్ టైంలో మా డాడీ మాటలు నాకు అలవాటే కాబట్టి ఓకే, ఇప్పుడు అలా చెప్పే పెంచారు నన్ను. సో అంతే, ఇంకా ఆబ్వియస్లీ. మీరు చదువుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూటే కదా, ఇన్స్టిట్యూట్ మొత్తం నిల్చుంది మీ వెనక. థ్యాంక్ యూ శ్యామ్. మీరు చాలా థ్యాంక్ఫుల్ చెప్పాలంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ చెప్పాలి బ్రో. థ్యాంక్ యూ శ్యామ్. అసలు ర్యాలీలు మీకోసం, ర్యాలీలు, డ్రోన్ వీడియో, అసలు స్టూడెంట్స్ ఎలా తెలుసా, ఓట్ ఫర్ కళ్యాణ్ పడాలా స్టూడెంట్స్ మామూలు కాదు బ్రో. నిజం చెప్తున్నా, మీ సక్సెస్ నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నా తెలుసా. ఇప్పుడు వెళ్ళినప్పుడు నువ్వు అర్ధరాత్రి, ఆ రోజు నైట్ వెళ్ళినప్పుడు కూడా నా దగ్గర నుంచి వెళ్ళావు, గుర్తుంది. ఈ రోజు కూడా ఫస్ట్ వచ్చి నేను కలిసి మాట్లాడి చాలా ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నానంటే, మీ సక్సెస్ నేనే గెలిచినంత ఫీల్ అవుతున్నా బ్రో. అండ్ ఫైనల్ గా నీకు ఒక 2 క్వశ్చన్లు అడుగుతున్నా బ్రో. ఒక ఆర్మీలోకి, ఒక సోల్జర్ ఒక ఆర్మీకి వెళ్ళాలి అంటే మీరు ఇవ్వాల్సిన సజెషన్ ఏంటి? చాలా మంది ఆర్మీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీ సజెషన్ కోసం. స్పెసిఫిక్గా పేరు అనేది చెప్పను, వాట్ ఎవర్ ఇట్ సర్వీస్ సెక్టర్, స్టేట్ ఆర్ సెంట్రల్ ఏదైనా సర్వీస్ వాట్ ఎవర్, అంటే అది ఒకటే కాదు. నా దృష్టిలో ఎవ్రీ ఆక్యుపేషన్ ఈజ్ ప్రెజెంటింగ్ టు ఇండియా అనేది ఉంటుంది. ఇప్పుడు ఏదంటే, ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారు అంటే హీఈస్ మేకింగ్ సంథింగ్ బ్రైట్ స్టూడెంట్స్, బ్రైట్ ఫ్యూచర్ టు మేక్ కంట్రీ ప్రౌడ్ అని చెప్పేసి. సో ప్రతి ఆక్యుపేషన్లోని, ప్రతి సర్వీస్లోని ఒక బెటర్ థింగ్ అనేది ఉంటుంది. నాట్ ఓన్లీ అదే అని చెప్పను, బట్ ఇక్కడ ఏంటంటే ద పేట్రోటిజంని చూపించేది సర్వీస్ ఏదైతే ఉంటామో మేము, వాళ్ళు ఎక్కువ చూపిస్తారని నేను నమ్ముతాను. సో నేనున్నాను నా దేశానికని వెళ్తారు ఖచ్చితంగా. ఆ డెడికేషన్ లేకపోతే ఎవరు వెళ్ళలేరు. గట్టిగా మాట్లాడితే ఆ డెడికేషన్ లేకుండా ఎవరికి రాదు. అది ఏదో వచ్చి డబ్బులు వస్తాయి కదా అని వెళ్ళే వాళ్ళకి ఎవరికి రాదు. నిజంగా చెప్తున్నాను, సర్వీస్ మీద ప్రాణం ఉన్న వాళ్ళకి వస్తుంది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాళ్ళందరూ అదే డెడికేషన్ అండి, ఇంకా అంతమించి ఏం లేదు. సజెషన్ ఇప్పుడు వెళ్ళాలి అనుకున్న యంగ్స్టర్స్ కి మీ సజెషన్ చాలా ఉపయోగపడుద్ది. అందుకు మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకుంటున్నా, ఏ సెక్టర్, ఏ సర్వీస్ చేద్దాం అనుకుంటున్నా సరే మనస్ఫూర్తిగా వెళ్ళండి, మీకు నచ్చినట్టు వెళ్ళండి. ఎవ్వరు ఎక్కడ ఏది రాంగ్గా చేయకుండా చూసుకోండి. మీ డెడికేషన్ మీకు ఉంటే ఖచ్చితంగా అది మీరు సక్సీడ్ అవుతారు ఎందులో అయినా సరే.
దట్స్ ఇట్, ఇంకంత మించి ఇంకేం లేదు. ఓకే, ఆర్మీకి వెళ్ళాలనుకున్నా, దేనికి వెళ్ళాలనుకున్నా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాట్ ఎవర్ ఇట్ దేనికి వెళ్ళాలనుకున్నా, సర్వీస్ నేను మాట్లాడుతున్నాను. సర్వీస్ గురించి ఏదైనా సెక్టర్ సర్వీస్ అంతే. ఓకే, అండ్ ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజం చెప్తున్నా, నా బర్త్డే రోజు నాకు ఇచ్చిన ప్రశాంత్ భాయ్ ఇచ్చిన గిఫ్ట్ ఇది. మనం కప్పు గెలిచాం, బిగిలు కప్పు మాది, ఇగోండి ఈ కప్పు మాది. ఈ కప్పు కోసం 105 రోజులు నువ్వు అక్కడ పోరాడితే 105 రోజులు మేము ఇక్కడ పోరాడాల్సి వచ్చింది. ఎన్ని పోరాటాలు తెలుసా? ఒకడు స్క్రీన్లో మాట్లాడినా పర్లేదు, ఒకడు ఈడు ఆంధ్ర ఓడని ఒకడు, ఈడు ఉత్తరాంధ్ర ఓడని ఒకడు, కన్నడ ఓడని ఒకడు, ఆలని ఒకడు. మనం భారతీయులు అని మర్చిపోయి మరి ఈడు సిఆర్పిఎఫ్ పోలీస్ జవాన్ కాదని ఒకడు, ఆర్మీ ఓడని కాదు. చాలా ఎమోషనల్ బ్రో. నిన్న కూడా కప్పు కొట్టినంటే ఎంత ఏడ్చానంటే, నేను ఈ కప్పు కళ్యాణ్కి ఇద్దామనే కదా నేను ఇన్ని రోజులు వెయిట్ చేసా. ఆ ప్రశాంత్ భయ్య ఆయన వచ్చి నాతో మాట్లాడుతుంటే గూస్ బంప్స్ మామూలుగా కాదు. అండ్ 12 బర్త్డే కేక్, అసలు వెరీ హ్యాపీ. అండ్ నీ కెరియర్ ఇంకా మంచిగా వెళ్ళాలి, అప్కమింగ్ మంచి సినిమాలు రావాలి, సినిమాలో హీరోగా చేయాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ యువర్ కెరియర్ అన్న. ఆదాన్ టీవీ తరపు నుంచి, టేస్టీ రాజా ఛానల్ తరపు నుంచి అతి త్వరలో మంచి సినిమాతో జనాలను ఆదరిస్తామని నేను కోరుకుంటున్నా. సో ఒక స్టెప్ అయిపోయింది, ఇంకా సినిమా అనే స్టెప్ ఉందని నా ఉద్దేశం. ఇక్కడ గోదావరి వారి మర్యాద విందు ఉంది కదన్నా, మన దగ్గర నేనే తెప్పించా, డైరెక్ట్ తెప్పించా. ఇక్కడ మంచి ఫుడ్ ఉంటుంది అన్న. యాక్చువల్ అన్ని తిన్నాను, మన టైం సరిపోలేదు. 2 నువ్వు ప్యానిక్ అయ్యి కొంచెం 105 రోజులు కష్టపడి వచ్చావు కదా. సో అన్న ఒకటి లాస్ట్ క్వశ్చన్, సెల్ లేకుండా బతకగలే కదా? మనకు అలవాటేలే. అలవాటా? సో మనకు అది పెద్ద ప్రాబ్లం. ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు మిస్ అయిన ఫీల్ వచ్చిందా? అదే చెప్తున్నా, మిస్సింగ్ ఇస్ డిస్ట్రాక్షన్ అని నేను ఫీల్ అవుతాను. ఎక్కువ మిస్సింగ్ ఫీలింగ్ వస్తే అక్కడ డిస్ట్రాక్షన్ వస్తుంది. ఓకే, అప్పుడు గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే, అందుకే నేను మధ్యలో ఏదైనా బ్యాడ్ గా రావచ్చాము, నేను అందుకే ఎక్కువ ఫ్యామిలీ వద్దనే ఉన్నా. అది కొంచెం నెగిటివ్ అయ్యింది, అదే డిస్ట్రాక్షన్. ఓకే, ఏంటంటే వాళ్ళు చూస్తే ఇంకా ఆ పాయింట్, అయ్యో వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం జరుగుతుంది, ఆ ఫ్యామిలీలో ఏమవుతుంది అనే టెన్షన్లో ఎక్కువ మునిగిపోతుంది. నేను ఒక క్వశ్చన్ మర్చిపోయాను, నాగార్జున సార్తో 115 రోజుల ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇది మర్చిపోయా, అసలు క్వశ్చన్ ఇది. అదే చెప్తున్నానా, శనివారం వస్తే యమధర్మరాజు, ఆదివారం వస్తే ఇంకా కూల్ గాయ్ ఇన్ ద వరల్డ్ అన్నట్టు ఉంటారు. ఓకే, ఆ రోజు నిన్న తీసుకొచ్చారు కదా 2 చేతులు తీసుకొని, ఆ టైంలో నీ ఫీల్ ఏంటి భయ్యా? ఏం జరుగుతుందా నెక్స్ట్ అసలు, ఈ చెయ్యి లేగుతుందా లేకదా అని చెప్పి లేచినంటే చాలా హ్యాపీ అనమాట. ఓకే, ఇప్పుడు ఫైనల్ ఏంటంటే, ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్లో నువ్వు ఎవరితో లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్గా ఉందాం అనుకుంటున్నావు? ఆబ్వియస్లీ అందరూ ఉంటారు, ఏముంది ఇప్పుడు తనుజ, ప్రియా, శ్రీజ, ఇమాన్యుల్ అన్న, పవన్, రీతు అందరూ మ్యాక్సిమం అలాగే ఉండదు, మ్యాక్సిమం అందరితోనే ఉంటాయి. ఇప్పుడు బర్నీ సార్ నాకు క్లోజ్, దివ్య కూడా క్లోజ్, దివ్య కూడా అత్తమ్మ అని పిలుస్తుంది. బర్నీ అన్న సెకండ్ ఫేజ్ గేమ్ కొంచెం డెవలప్ అయింది అనిపించిందా మీకు లోపలికి వెళ్ళి వచ్చాక? సెన్స్ ఏంటంటే బాగుంది, కొత్త యాంగిల్ కానీ అంతా బాగుంది. నాకు చిన్న గిల్ట్ ఉంది అతను అంటే, ఏంటంటే అతనికి ఎప్పుడు సపోర్ట్ చేయలేకపోయాను అనేది చిన్నది ఉంది. ఎనీహో బయటకు వచ్చాయి చేద్దులేండి అన్న, ఏముంది. సో గోదావరి ఫుడ్ అన్ని తినడానికి మనం టైం సరిపోలేదు, బట్ మీ ఫ్రీ టైం ఉన్న టైంలో ఒకసారి గోదావరి విందు మర్యాదలకు వచ్చి ఫుడ్ టేస్ట్ చేయండి. ఎందుకంటే మీరు తినలేకపోతున్నారు, ఫస్ట్ నాకు అది అర్థం అవుతుంది, మీరు తినలేకపోతున్నారు అని అర్థం అవుతుంది. సో ఫైనల్గా ఏదో ఒక స్టార్టర్ తినాలనుకుంటే తింటే హ్యాపీ. చాలా బాగుంది, చాలా బాగుందా? సో డెఫినెట్గా విజిట్ చేయండి మీరు కూడా, గోదావరి విందు మర్యాదలు జూబ్లీ హిల్స్లో ఉంటుంది. సో అన్న నువ్వు ఒకసారి ఫ్రీ టైం చూసుకుని ఖచ్చితంగా వెళ్దాం, ఓకేనా? నిన్ను తీసుకుని వెళ్తా. నన్ను తీసుకుని వెళ్తావా? ఓకే, నన్ను వదలలే అన్న, ఇంక మనం కలిసి ఉండాల్సిందే. కానీ ఓకే గాయ్స్, ఫస్ట్ ఇంటర్వ్యూ చేసా, దయచేసి మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొడితే వెరీ హ్యాపీ. అండ్ వద్దులే మళ్ళీ ఎక్కువ మాట్లాడితే ఎక్కువ పొగుడుతాను అంటున్నా, మనిషి ఎందుకులే. కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఈ వీడియో 1 మిలియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, కొట్టేయండి. అసలు హాయ్ అనిపిస్తే నేను మీకు కళ్యాణ్ పడాలా వచ్చాను, కప్ తీసుకొని రాగానే మనోడికే చెప్పి మాట ఇచ్చి వెళ్ళాను కదా, మాట మీద నిలబడాలి కాబట్టి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను మనోడికి, ఫస్ట్ ఫుడ్ బ్లాగింగ్ చేద్దాం అన్నాడు, అలానే చేశాను. సో టేస్టీ రాజా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్, వీలైతే గంటను కూడా కొట్టేసుకోండి. కళ్యాణ్ పడాలి వచ్చాడు కాబట్టి ఒకసారి వాడి వీడియో కూడా చూసేసేయండి. ఫుడ్ ఎంజాయ్ చేశాను, చాలా బాగుంది, చాలా రోజుల దాకా ఫుడ్ ఎంజాయ్ చేశాను కాబట్టి చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెరీ సూన్ ఇంకో సెలబ్రిటీతో మీ ముందుంటా. జై హింద్, జై భారత్.